శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యీ నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఒకే ఒక్క లవంగంతో ఇలా చేస్తే చాలు, మీరు కోరుకున్నవారు సప్త సముద్రాల అవతలు ఉన్నా సరే తప్పకుండా మిమ్మల్ని వెతుక్కుంటూ ప్రేమతో వస్తారు. కాబట్టి ఎవ్వరూ కూడా ఈ యొక్క పరిహారాన్ని మిస్ చేసుకోకుండా చూడండి. చాలామంది కూడా చాలామంది అడుగుతున్నటువంటి ఒక సమస్య గురించి ఈరోజు ఒక చక్కటి సొల్యూషన్ అనేది చెప్పబోతున్నాను. భర్త వేరే ఆమెతో రిలేషన్లో ఉండడం, పిల్లల్ని పట్టించుకోవడం లేదని, అలాంటి దానికోసం మంచి పరిహారం. అంటే చాలా ఏళ్ళుగా పెళ్లి చేసుకోవడానికి ప్రేమిస్తున్నారు కదా, అలాంటి వారు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. జీవితంలో సెటిల్ అవ్వాలనుకున్న ఈలోపే వేరే వాళ్ళకి అట్రాక్ట్ అయ్యి మిమ్మల్ని వదిలేస్తున్నారు. ఎలా అయినా సరే మీకు అతనే కావాలి, ఆ థర్డ్ పర్సన్ నుంచి దూరం అయిపోవాలి. ఇలా అనుకున్న వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే ఈ చిన్న పని చేస్తే చాలు. లవంగంతో ఈ చిన్న పని చేస్తే వాళ్ళే కొట్టుకుని తన్నుకుని గంటలు విడిపోతారు. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, మిమ్మల్ని వదిలేసి థర్డ్ పర్సన్కి ఎవరైతే అట్రాక్టివ్గా ఉన్నారో, ఆ పర్సన్కి థర్డ్ పర్సన్కి గొడవ జరిగి తన్నుకుని కొట్టుకొని మీ పర్సన్ మీ కోసం పరిగెత్తుకుంటూ వస్తారు. నువ్వు తప్ప నాకు లైఫ్లో ఇంకెవరు వద్దు, నువ్వే కావాలంటూ వచ్చి మిమ్మల్ని వదలకుండా మీ దగ్గరే ఉండిపోతారు. అలాంటి సొల్యూషన్ నమ్మకంతో చేస్తే చక్కటి ఫలితం అనేది వస్తుంది. అయితే ఈ లవంగంతో ఈ పరిహారం ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలనేది మాత్రం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అయితే ఈ పరిహారము ఎవరు చేసుకోవాలనుకుంటే, ఎంతో అన్యోన్యంగా కాపురం చేసుకుంటున్న భార్యాభర్తలు, ఇంతవరకు ఎలాంటి మనస్పర్ధలు, గొడవలు లేవు, ఒకరంటే ఒకరు ప్రాణంగా బ్రతికిస్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఒక థర్డ్ పర్సన్ ఎంట్రీ మీ కాపురంలో, అది ఎవరైనా సరే కానివ్వండి, ఇద్దరు వ్యక్తులు అన్యోన్యంగా ఉన్నప్పుడు, ప్రేమగా ఉన్నప్పుడు ఇంకొక థర్డ్ పర్సన్ ఎంట్రన్స్ ఇస్తే ఆ సంసారం అనేది చిన్న భిన్నమైపోతుంది. జీవితం అనేది నరకప్రాయం అయిపోతుంది. ఇక పిల్లలు కూడా ఏమైపోతారో తెలియదు కాబట్టి, ఆ కుటుంబ సభ్యులు కూడా ఏమైపోతారో తెలియదు కాబట్టి, అలాగే పిల్లలు అర్హత లేని వారిని, మంచివారిని అంటే ప్రేమించే వాళ్ళు జీవితం సర్వనాశనం చేసుకుంటారని తెలుసుకున్నప్పుడు తల్లిదండ్రులు కూడా ఈ పరిహారం చేయొచ్చు. ఇంకా ఇవి ప్రేమ కోసమే కాదండి, మీరు జాబ్ చేసే చోట ఎవరైనా సరే మిమ్మల్ని టార్గెట్ చేసి మిమ్మల్ని బాధ పెడుతూ ఉన్నా, లేదా మీరు బిజినెస్ చేసే చోట మిమ్మల్ని టార్గెట్ చేసి మీకు ఏదో ఒకటి చేయాలని చూస్తూ ఉన్నా సరే, మీ మీద శత్రుత్వం పెంచుకుని కోపంతో ఉన్నా, లేదా మీ ఇంటి దగ్గర ఇరుగు పొరుగు ఎవరైనా సరే ఉంటే, మీ మీద ఎవరికైతే కోపం, శత్రుత్వం ఉంటుందో అలాంటి వాళ్ళతో కోపం తగ్గిపోవాలన్నా, అలాంటి వాళ్ళు మీకు దూరంగా ఉన్నప్పుడు ఈ పరిహారం దానికోసం యూజ్ చేయవచ్చు. ఇంకా మీరు ఏం చేయాలంటే, భార్యాభర్తలైనా, ప్రేమికులైనా, ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క పరిహారం అన్యోన్యంగా ఉండడం కోసం మాత్రం చేసుకోవాలి. అయితే ఇది ఎలా చేసుకోవాలనుకుంటే, ఒక లవంగాన్ని తీసుకోండి. ఆ లవంగాన్ని మీ చేతితో పట్టుకొని మీకున్నటువంటి కష్టాలు, సమస్యలు అన్నీ కూడా పోవాలని మీరు సంకల్పం చెప్పుకోండి. అంటే మీరు ఏ వ్యక్తినైతే ప్రేమిస్తున్నారో ఆ వ్యక్తి మీకు సొంతం అవ్వాలని, మీరే కావాలని ప్రేమతో వెతుక్కుంటూ రావాలని మీరు ఆ లవంగాన్ని పట్టుకొని మీ యొక్క మనసులో సంకల్పం కోరిక అనేది చెప్పుకోండి. ఆ తర్వాత ఈ లవంగాన్ని చిన్న పొడిలాగా చేసేయండి. అంటే పొడిలో కొంచెం కర్పూర పొడి కూడా వేయండి. అంటే ఆ లవంగాన్ని చిన్న పొడిలాగా చేసి కర్పూరం కూడా కలపండి. ఆ తర్వాత ఈ పొడిని నిప్పుల మీద వేసి ధూపాన్ని చూపించండి. ధూపాన్ని ఇంట్లో ప్రతి మూల కూడా చూపించండి. ఒకవేళ మీరు ధూపం వేయడానికి ఇంకా ఎక్కువ పొడి కావాలంటే మళ్ళీ ఇంకొక లవంగాన్ని తీసుకొని మీ కోరికను చెప్పుకొని ఈ లవంగాన్ని పొడి చేసి ఆ పొడిలో కర్పూరం పొడి కూడా వేసి ధూపాన్ని వేసుకోవచ్చు. ఇలా ఎన్ని లవంగాలతో అయినా సరే ధూపాన్ని వేసుకోవచ్చు. అయితే ఈరోజు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి 9 లోపు ఎప్పుడైనా సరే ఈ ధూపాన్ని వేసుకోవచ్చు. అలాగే ఈరోజు మీరు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఆ దీపంలో ఒకే ఒక్క లవంగాన్ని వేయండి. అలా వేసి మీ మనసులో ఉన్నటువంటి కోరికను చెప్పుకుంటే తప్పకుండా ఆ కోరిక అనేది తీరుతుంది.
కాబట్టి ఇలా ఈ లవంగాలతో ఈ పరిహారం చేసుకొని మీకున్నటువంటి కష్టాలు, సమస్యలు, బాధలు ఎలాంటి ఉన్నా సరే తొలగించుకోండి. మీరు కోరుకున్న వ్యక్తితో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.